Good morning, students. In the previous class, we discussed letter writing, and now let us discuss another topic in our grammar communication skills, that is punctuation marks. Punctuation marks, we have another topic, that is also we have 4 marks. Punctuation marks. Punctuation means what we call in Telugu చిహ్నాలు. పంక్చువేషన్స్ అంటే ఏంటంటే చిహ్నాలు అంటాం అన్నమాట, అంటే ఒక గుర్తులు అన్నమాట. పంక్చువేషన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సింబల్స్, గుర్తులు ఉపయోగించేటువంటిది అన్నమాట. సో ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆల్మోస్ట్గా మనకి లాంగ్వేజ్లలో పంక్చువేషన్ మార్క్స్ అనేది మేజర్ రోల్ని ప్లే చేయడం అనేటువంటిది జరుగుతుంది. పంక్చువేషన్ మార్క్స్ ద్వారానే మనము అర్థవంతంగా సెంటెన్సెస్ రాయడానికి కానీ, చదవడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ ఉపయోగపడడానికి పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి ఎంతగానో దోహదం చేయడం అనేటువంటిది జరుగుతుంటాయన్నమాట. వితౌట్ యూజింగ్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఆర్ సమ్ అదర్ లాంగ్వేజెస్ దర్ ఈజ్ పారాగ్రాఫ్స్ అండ్ సెంటెన్సెస్ మీనింగ్లెస్. సో కాబట్టి ఖచ్చితంగా మనము పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి పాటించడం అనేటువంటిది జరుగుతుంది. వెన్ యువర్ రైటింగ్ అన్ ఎస్సే, నోవెల్, లెటర్ రైటింగ్, సమ్ గ్రామర్ situations and dialogue writing, majorly punctuation marks will help you some making some dialogues, writing some dialogues. డైలాగ్ రైటింగ్లో కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్ మనకి పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో వాట్ ఆర్ ద పంక్చువేషన్ మార్క్స్ గివెన్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సిలబస్? దెర్ ఆర్ సర్టన్లీ డివైడెడ్ ఇంటూ 3 పంక్చువేషన్ మార్క్స్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పంక్చువేషన్ మార్క్స్ అండి. మేజర్గా మనకి 3 టైప్స్గా పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి డివైడ్ చేయడం జరిగిందండి. దే ఆర్ ఎండ్ పంక్చువేషన్ మార్క్స్, ఎండ్ పంక్చువేషన్, అండ్ ఇంటర్నల్ పంక్చువేషన్, అండ్ వర్డ్ పంక్చువేషన్. ఎండ్ పంక్చువేషన్ మార్క్స్, ఇంటర్నల్ పంక్చువేషన్ మార్క్స్, అండ్ వర్డ్ పంక్చువేషన్ మార్క్స్ అని మనకి 3 రకాలుగా ఇక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి, ఎండ్ పంక్చువేషన్ మార్క్స్ అంటే ఎండింగ్లో ఉపయోగించేటువంటి పంక్చువేషన్ మార్క్స్. ఏంటి అవి అంటే ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఆల్ దీస్ 3 ఆర్ కాల్డ్ ఎండ్ పంక్చువేషన్ మార్క్స్. ఎండ్ పంక్చువేషన్ మార్క్స్ మీన్స్ ఎండింగ్ సెంటెన్సెస్ అనమాట. ఆఫ్టర్ ది సెంటెన్స్ అంటే సెంటెన్స్కి ఎండింగ్లో వచ్చేటువంటి వాటిని మనము ఎండ్ పంక్చువేషన్ మార్క్స్ అన్నమాట. అంటే వాక్యం అయిపోయిన తర్వాత ఉపయోగించేటువంటి. ఫుల్ స్టాప్ అంటే మీకు తెలుసండి ఎలా ఉంటుందో, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ద డాట్స్ లాగా ఉంటుందన్నమాట ఫుల్ స్టాప్. క్వశ్చన్ మార్క్ అనేటువంటి కూడా మీకు తెలుసండి, క్వశ్చన్ మార్క్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది చిన్న లైన్ గుంజేసి ఆశ్చర్యార్థకపు గుర్తు అంటామండి, ఇది ఎక్స్క్లమేషన్ మార్క్. ఇవి 3 పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి మనము సెంటెన్సెస్ ఎండింగ్లో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ ఇంటర్నల్ పంక్చువేషన్ మార్క్స్. ఇంటర్నల్ మీన్స్ ఇన్ ద మిడిల్ పంక్చువేషన్ మార్క్స్ అని కూడా మనం అనుకోవచ్చు అండి. అంటే వాక్యము మధ్యలో ఉపయోగించేటువంటి పంక్చువేషన్ మార్క్స్ మనము ఇంటర్నల్ పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటి అంటామండి. అవి మనకి ఇక్కడ మేజర్గా 4 ఇవ్వడం జరిగిందండి. 1 ఈజ్ సెమీకోలన్, సెకండ్ 1 ఈజ్ కోలన్, థర్డ్ 1 ఈజ్ కామా, ఫోర్త్ 1 ఈజ్ కొటేషన్ మార్క్స్. సెమీకోలన్ అనేటువంటి మీకు ఐడియా ఉంటుందండి, ఈ ఫుల్ స్టాప్ అండ్ కామా ఇవి రెండింటిని కలిపితే మనము సెమీకోలన్ అనేటువంటి విధంగా పిలవడం జరుగుతుంది. ఫుల్ స్టాప్ అండ్ కామా. అండ్ కోలన్ అనేటువంటి మనకి 2 ఫుల్ స్టాప్స్గా ఉంటుంది. ఇలా చూడడానికి ఇట్ ఈజ్ లుకింగ్ లైక్ దట్ 2 ఫుల్ స్టాప్స్ లాగా అనమాట. సమ్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. కామా ఈ జనరల్గా మనకు తెలిసినటువంటిదండి, కామా సపరేషన్ ఆఫ్ ది సమ్ వర్డ్స్. అండ్ కొటేషన్ మార్క్స్ అందులో మనకి సింగిల్ కొటేషన్ మార్క్స్ ఉంటాయి, అండ్ ఆల్సో డబుల్ కొటేషన్ మార్క్స్ అనేటువంటివి కూడా ఉండడం జరిగిందండి. సింగిల్ కొటేషన్ మార్క్స్ అన్నప్పుడేమో ఓన్లీ 1 ఉంటుంది, డబుల్ కొటేషన్ మార్క్స్ అన్నప్పుడేమో 2 కొటేషన్ మార్క్స్ అనేటువంటి యూజ్ చేస్తుంటాం అనమాట. సో అక్కడ సింగిల్గా తీసుకుంటే సింగిల్, డబుల్గా ఉంటే డబుల్ కొటేషన్ మార్క్స్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. దీస్ ఆర్ ద 4 పంక్చువేషన్ మార్క్స్ వి యూజ్ ఇన్ ఇంటర్నల్ పంక్చువేషన్ మార్క్స్: సెమీకోలన్, కోలన్, కామా, కొటేషన్ మార్క్స్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వర్డ్ పంక్చువేషన్ మార్క్స్. వర్డ్ పంక్చువేషన్ మీన్స్ ఓన్లీ ఒక వర్డ్కి
ఓన్లీ ఒక పదానికి మాత్రమే ఉపయోగించేటువంటి వాటిని మనము వర్డ్ పంక్చుయేషన్ మార్క్స్ అంటాం అనమాట. అవి కూడా మనకు వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయండి. వన్ ఈజ్ అపాస్ట్రఫీ, సెకండ్ వన్ ఈజ్ హైఫన్, థర్డ్ వన్ ఈజ్ క్యాపిటల్స్. అపాస్ట్రఫీ, హైఫన్, క్యాపిటల్స్ అనేటువంటివి 3 పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయండి. అపాస్ట్రఫీ అంటే మనకి ఇలా లుకింగ్ లైక్ కామా లాగా ఉంది, కాకపోతే ఇది పైన ఉంటుందండి, అబౌవ్ ద వర్డ్ ఉంటుంది. హైఫన్ అంటే ఇట్ ఈస్ ఏ స్మాల్ షార్ట్ బార్ అని కూడా దీన్ని కన్సిడర్ చేస్తుంటాం అనమాట. షార్ట్ బార్ అనమాట, చిన్నగా ఒక డాష్ లాగా ఉండేటువంటి హైఫన్ అండి. అండ్ ఆల్సో క్యాపిటల్ మీన్స్ ఇస్ ఏర్ క్యాపిటల్ లెటర్స్ అనేటువంటివి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్స్ మీన్స్ క్యాపిటలైజేషన్ అనమాట. వేర్ డు వి యూజ్ క్యాపిటల్ లెటర్స్ అనేటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ అనేది మనకి ఇక్కడ సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు, ఎలా అడుగుతాడు సార్ అంటే చిన్నగా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడండి. స్మాల్ 3.5, 4.5 ఇట్లా 5 లైన్స్ వరకు ఉండేటువంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఈ పారాగ్రాఫ్లో ఎక్కడెక్కడ ఏ పంక్చుయేషన్ మార్క్స్ వస్తాయో మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. అంటే క్యాపిటల్ లెటర్ వచ్చే చోట స్మాల్ లెటర్ ఎలా ఇస్తారనమాట, దాన్ని క్యాపిటలైజేషన్ చేయాలి. అంటే స్మాల్ లెటర్స్ ఉన్నవాడండి మీరు ఏం చేయాలండి, క్యాపిటలైజేషన్ చేయాలి. దాంతోపాటుగా వేర్ డు వి యూజ్ కామా, వేర్ డు వి యూజ్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్, సెమీ కోలన్, హైఫన్, ఇలా ఎక్కడ సిచ్యువేషన్ బట్టి మనము మీనింగ్ అర్థం చేసుకుంటూ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ చదివిన తర్వాతకి ఒక సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకుంటూ క్యాపిటలైజేషన్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ మీనింగ్కి తగ్గట్టుగా మనము క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు 4 మార్క్స్ అనేది దాదాపుగా మనకి ఇక్కడ 10 దానికి ఇస్తాడండి. ఆ 10లో మీరు చేయాల్సింది 8 చేయాలండి. 8.5 4 మార్క్స్ మిమ్మల్ని కన్సిడర్ చేస్తుంటారు అనమాట. అంటే ఒక్కొక్క పంక్చుయేషన్ మార్క్ ఒక హాఫ్ మార్క్గా ఉంటుందండి. 10 వరకు మ్యాక్సిమం అందులో మిస్టేక్స్ ఉంటాయి. ఆ 10లో మీరు ఒక 8 కనుక కరెక్ట్ చేసినట్లయితే 8.5 4 మార్క్స్ యూ విల్ గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనము డీటెయిల్గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎండ్ పంక్చుయేషన్ మార్క్స్ కనుక మనం తీసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉండేటువంటి పంక్చుయేషన్ మార్క్స్ అండి 3. ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్కు. ఎండ్ పంక్చుయేషన్లో ఫుల్ స్టాప్ అనేటువంటి మనము మేజర్గా జనరల్గా ఉపయోగించేటువంటి అంటే ఫుల్ స్టాప్ యూజ్ ఇన్ స్టేట్మెంట్స్, ఎసెప్టివ్ సెంటెన్సెస్ కానీ, డిక్లరేటివ్ సెంటెన్సెస్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, ఎసెప్టివ్ సెంటెన్సెస్, డిక్లరేషన్ సెంటెన్సెస్ అండ్ స్టేట్మెంట్స్. దీస్ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ విల్ ఎండెడ్ ఇన్ టు ఫుల్ స్టాప్. అంటే ఫుల్ స్టాప్తో ఇవన్నీ కూడా మనకి ఎండ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అలానే జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఫుల్ స్టాప్స్ అంటే యువర్ డిజిగ్నేషన్స్లో కూడా. డిజిగ్నేషన్స్ అంటే లైక్ బిఏ అని రాయడం అని, ఎంఏ కానీ, ఎంపీసీ గ్రూప్ అని అనుకోండి, ఎంపీసీ గ్రూప్ అనేటువంటిది కావచ్చు. బీజెడ్స్ అనుకోండి, బి ఫుల్ స్టాప్, జెడ్ ఫుల్ స్టాప్, సి అనేటువంటిది కావచ్చు. ఈ విధంగా ఫుల్ స్టాప్స్ అనేది ఆఫ్ కోర్స్ వి ఎక్స్ప్రెస్ అవర్ డేట్, వాట్ ఈస్ ద డేట్ టుడే అన్నప్పుడు 10 ఫుల్ స్టాప్, 2 ఫుల్ స్టాప్ 2020 అని కూడా ఇలా డేట్ను కూడా మెన్షన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ అనేటువంటి వాటి సిచ్యువేషన్లో కూడా మనకి రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో సమ్ అదర్ సిచ్యువేషన్స్లో కూడా అనమాట కొన్ని వర్డ్స్ని డివైడ్ చేసేటువంటి సిచ్యువేషన్లో కూడా మనం తీసుకోవచ్చు. అలానే టైంని ప్రజెంట్ చేసేటువంటి సిచ్యువేషన్లో కూడా తీసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎం యాంటీ మెరిడియం అని, పిఎం అని అనుకోండి పోస్ట్ మెరిడియం అని, లేకపోతే మనకి ఉండేటువంటి ప్రొఫెషన్లో డిగ్నిఫికేషన్ ఉంటుంది కండి. ప్రైమ్ మినిస్టర్ అయితే పిఎం ప్రైమ్ మినిస్టర్, సీఎం చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యే ఉండనుకోండి ఎం ఫుల్ స్టాప్, ఎల్ ఫుల్ స్టాప్, ఏ అంటే సమ్ అబ్రివేషన్స్లో కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఇలా ఎంపీ. అంటే సిచ్యువేషన్స్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ వాటిని కుదిస్తూ ఉన్నాం, అబ్రివేషన్స్ చేస్తున్నాం, అబ్రివేటెడ్లో ఉన్నాయన్నమాట. సో ఇలాంటి అబ్రివేషన్స్ చేసే సిచ్యువేషన్లో కూడా మనకి ఈ యొక్క ఫుల్ స్టాప్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా జనరల్ థింగ్ అండి. ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా అక్కడ క్వశ్చన్లో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుందండి. ఇలాంటి సిచ్యువేషన్లు అన్నింటిలో కూడా మనకి ఈ యొక్క పంక్చుయేషన్ మార్క్స్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో కమ్ హియర్ స్టేట్మెంట్స్ కానీ తీసు, కమ్ హియర్ ఫుల్ స్టాప్, కమ్ హియర్ అన్న ఫుల్ స్టాప్, గివ్ మీ యువర్ నోట్ బుక్ ఫుల్ స్టాప్, గివ్ మీ యువర్ 100 రూపీస్ నోట్ ఫుల్ స్టాప్, లెండ్ మీ యువర్ బైక్ ఫుల్ స్టాప్. ఇలాంటివన్నీ ఏంటంటే స్టేట్మెంట్స్ అనమాట. సో లేట్ స్టేట్మెంట్ సిచ్యువేషన్లో కానీ, ఇలాంటి అబ్రివేషన్లో కానీ, ఇలాంటి సమ్ డిజిగ్నేషన్లో కానీ, సమ్ డేట్స్లో కానీ,
ఇలాంటి సిచ్యువేషన్ అన్నింటిలో కూడా మనము ఫుల్ స్టాప్ అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. ఇక సెకండ్ థింగ్ తీసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ మార్క్ అనగానే మీకు ఎంబడి ఏం గుర్తురావాలంటే WH వర్డ్స్ అండి. WH వర్డ్స్ అనేటువంటి అన్నీ కూడా ఎండెడ్ ఇంటూ క్వశ్చన్ మార్క్. లైక్ WH వర్డ్స్ అంటే వాట్, వెన్, వేర్, విచ్, వై, హూజ్, హూమ్, హౌ మచ్, హౌ మెనీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి WH పదాలు అనమాట. హౌ మెనీ ఎచ్ ఇలాంటివి అన్నమాట. అంటే వాట్, వెన్, వేరు, విచ్, వై, హూజ్, హోమ్. వాట్ ఏమిటి, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, వై ఎందుకు, హూజ్ ఎవరికి, హోమ్ ఎవరిని, హౌ మచ్ ఎంత, హౌ మెనీ ఎన్ని. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఏ వర్డ్ అయినా కానీ ఏ సెంటెన్స్ అయినా కానీ ఈ పదాలతో కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఎండింగ్లో ఏమొస్తుందండి క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉపయోగిస్తాము. వాట్ ఈజ్ యువర్ నేమ్ క్వశ్చన్ మార్క్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ క్వశ్చన్ మార్క్, హౌ మచ్ ఆఫ్ దిస్ బుక్ కాస్ట్ ఫుల్ స్టాప్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ క్వశ్చన్ మార్క్, వై ఆర్ యూ లేట్ ఇన్ ద క్లాస్ క్వశ్చన్ మార్క్, వేర్ ఆర్ యూ లివింగ్ క్వశ్చన్ మార్క్, వెన్ డిడ్ యూ కమ్ క్వశ్చన్ మార్క్, హూజ్ బుక్స్ ఆర్ దీస్ క్వశ్చన్ మార్క్. ఇట్లా అంటే ఇవన్నీ కూడా ఎవరు ఏమిటి ఎందుకు ఎలా అడుగుతున్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అన్నీ కూడా మనకి ఏం తీసుకుంటామండి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. జనరల్ థింగ్ అనేది ఇక్కడ WH వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే కాకుండా కూడా మీకు ఇక జనరల్గా ఇంకొక ఏముంటాయంటే స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్. ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్ అంటే ఒక వాక్యం కనుక హెల్పింగ్ వర్బ్తో కనుక స్టార్ట్ అయినట్లయితే ఆ యొక్క సెంటెన్స్ ఎండింగ్లో కూడా మనకి ఏమొస్తుందంటే క్వశ్చన్ మార్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు తీసుకున్నట్లయితే షీ ఈజ్ ఏ టీచర్ అని ఇచ్చామనుకోండి. షీ ఈజ్ ఏ టీచర్ అన్నప్పుడు ఏమవుతుందండి ఇది స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్ వస్తుంది. షీ అనేది సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకున్నాం అనుకోండి. ఈజ్ షీ ఏ టీచర్ అని ఇచ్చాను అనుకోండి. అంటే మనకి ఎండింగ్లో ఏం రావాలండి క్వశ్చన్ మార్క్ రావాలి. ఈజ్ షీ ఏ టీచర్, దే ఆర్ ఫ్రెండ్స్ ఫుల్ స్టాప్, ఆర్ దే ఫ్రెండ్స్ క్వశ్చన్ మార్క్, హీ ఈజ్ ఏ డాక్టర్ ఫుల్ స్టాప్, ఈజ్ హీ ఏ డాక్టర్ క్వశ్చన్ మార్క్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఫుల్ స్టాప్, ఆర్ దే ఆల్ మై ఫ్రెండ్స్ క్వశ్చన్ మార్క్. అంటే ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్ ద సెంటెన్స్ ఎండెడ్ ఇంటూ క్వశ్చన్ మార్క్. అంటే WH పదాలది మాత్రమే కాకుండా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటువంటి ఏ వాక్యమైనా కూడా ఎండింగ్లో దేంతో ఉంటుందండి క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలన్నమాట. సో వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్ అంటే కూడా మనం ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో టెన్సెస్లో డిస్కస్ చేసినటువంటివి ఉంటాయండి. లైక్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, షెల్, విల్, కెన్, కుడ్, షుడ్, వుడ్, మే, మైట్. ఇవన్నీ జనరల్గా ఎక్కువగా మనకి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు అండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు ఒకవేళ తీసుకుంటే హ్యాజ్, హ్యావ్ అనేటువంటి అనమాట. యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్, వాజ్, వర్ పాస్ట్లో ఉంటాయండి. ఇలాంటి సిచ్యువేషన్ మనకి పర్ఫెక్ట్లో హ్యాజ్, హ్యావ్ అనేటువంటి తీసుకుంటారు అనమాట. ఇలా వేటితో స్టార్ట్ అయినా కూడా సెంటెన్స్ అనేటువంటిది ఎంతో ఎండుకోవాలండి క్వశ్చన్ మార్క్తో ఎండుకోవాలన్నమాట. జనరల్గా ఈ విషయాలు గుర్తుపెట్టుకుని జరుగుతుంది. క్వశ్చన్ మార్క్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. WHతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలానే ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్ ద సెంటెన్స్ ఎండెడ్ ఇంటూ క్వశ్చన్ మార్క్. దెన్ ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ సమ్ లైన్ గుంజేసి చిన్న ఫుల్ స్టాప్ లాగా ఉంటుందండి. ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆల్రెడీ ఇది మీకు ఐడియా ఉండేటువంటిదేనండి. బికాజ్ వి డిస్కస్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఎక్స్క్లమేషన్ ఎందులో వస్తుందండి గుర్తుందండి? ఇంటర్జెక్షన్లో ఐడియా ఉందా? ఇంటర్జెక్షన్ అనేటువంటి ఒక 8 పార్ట్స్ ఉన్నాయి కదండి. నౌన్, ప్రనౌన్, ఎడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అనేది మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఐడియా ఉండొచ్చండి మేబీ. సో అందులో లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్లో మనకి
ఈ యొక్క ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇంటర్జెక్షన్ మీనింగ్ అయిన ఐడియా ఉందని దాని యొక్క డెఫినేషన్. ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ షోస్ సడన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండ్ డిజైర్స్. either happy feelings or sad feelings we express in interjection by using the punctuation mark is exclamation mark. అంటే అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనలు అవి సంతోషకరమైనటువంటి కావచ్చు, బాధాకరమైనటువంటి కావచ్చు, ఆ సంఘటనలన్నీ కూడా మనము తెలియజేయడానికి ఉపయోగించేటువంటి మార్కుని మనము ఎక్స్క్లమేషన్ మార్క్ అంటామండి. ఖచ్చితంగా మనకి అలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయండి. ఆ వర్డ్స్ మీకు ఐడియా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సేమ్ హే, ఓ, అలాస్, హుర్రే, వావ్, ఫీ, ఇలాంటి వర్డ్స్ అండి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. వావ్, వాట్ ఎ లవ్లీ షాట్స్. హే, కమ్ హియర్. హే, వి గాట్ ది ఫస్ట్ ర్యాంక్. వి గాట్ ది మ్యాచ్. వి వాన్ ద మ్యాచ్. ఇట్లాంటి ఒక సడన్గా ఒక సంతోషంతో చేసేటువంటి కేకలు కావచ్చు. సో బాధాకరమైనటువంటి కూడా కావచ్చు. అలాస్, ద మినిస్టర్ కిక్డ్ ద బకెట్స్. అలాస్, హీ వాజ్ డైడ్. అయ్యో పాపం అతడు చనిపోయాడా అనేటువంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది. ఫీ, షీ డస్ నాట్ లైక్ మీట్స్. అదొక ఫీలింగ్ అనమాట. కొంతమంది నాన్ వెజ్ కానీ సమ్ అదర్ ఇష్టం లేనటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు చీచీ అంటుంటారు కదండి, అలాంటి సిచ్యువేషన్ మనం యూజ్ చేసేటువంటిది అనమాట. సో ఈ కనుక ఈ వర్డ్స్ కనుక మీకు కనిపించినట్లయితే పారాగ్రాఫ్లో ఖచ్చితంగా ఆఫ్టర్ ది వర్డ్స్ ఏముండాలండి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. జస్ట్ ఆల్మోస్ట్ కొన్నిటికేమో దీస్ వర్డ్స్ ఖచ్చితంగా ఇచ్చాడనుకోండి, దీస్ వర్డ్స్ ఆఫ్టర్ వి యూజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. సమ్ టైమ్స్ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో కూడా మనము ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక సడన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ, హ్యాపీ ఫీలింగ్స్ కానీ, సాడ్ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించేటువంటి వాటిని మనము ఎక్స్క్లమేషన్ మార్క్స్ అంటామండి. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్స్ సంబంధించిన వర్డ్స్ ఏంటంటే హే, ఓ, అలాస్, హుర్రే, వావ్, ఫీ అనేటువంటి వర్డ్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఎండ్ పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటివి. దిస్ 3 ఎండ్ పంక్చువేషన్ మార్క్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్గా మనకి ఒక 1 మార్క్ నుంచి 2 మార్క్స్ వరకు మనకి కవర్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జామినేషన్లో. ఇక ఇంటర్నల్లో కనుక వచ్చినట్లయితే సెకండ్ వన్గా మనకి ఇంటర్నల్ పంక్చువేషన్ మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే ఏమున్నాయండి, 1, 2, 3, 4 ఉన్నాయండి. సెమీకోలన్, కోలన్, కామా, కొటేషన్ మార్క్స్ అనేటువంటివి. సెమీకోలన్, కోలన్, కామా, కొటేషన్ మార్క్స్. సెమీకోలన్స్ అనేటువంటివి మనకి ఇట్ ఈజ్ ఏ లాంగ్ పాస్ అంటామండి. టు సపరేషన్ ఆఫ్ ది 2 సెంటెన్సెస్, టు సపరేషన్ ఆఫ్ ది 2 సెంటెన్సెస్, 2 క్లాసెస్ అనేటువంటివి అనమాట. 2 క్లాసెస్ కానీ 2 సపరేషన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో మనము ఈ యొక్క సెమీకోలన్ అనేటువంటిది యూజ్ చేస్తుంటామండి. ఇట్ మేక్స్ ఏ గ్రేట్ పాస్ ఇన్ ఏ సెంటెన్స్. ద పాస్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్స్ క్రియేటెడ్ బై ఏ కామా అండ్ ఫుల్ స్టాప్. కామా అండ్ ఫుల్ స్టాప్ కదండి, ఫుల్ స్టాప్ అండ్ కామా అనమాట. రెండింటిని కలిపి మనం యూజ్ చేస్తే మనం అది సెమీకోలన్గా మనము యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో టు సపరేషన్ ఆఫ్ ది సెంటెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ఎగ్జామ్ అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేటువంటిది సెమీకోలన్ పెట్టేస్తే అదొక సెంటెన్స్ అయిపోతుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ సెమీకోలన్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్ అనేటువంటిది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ సెమీకోలన్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ యూ మే నాట్ గో అవుట్స్. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ సెమీకోలన్ యూ మే నాట్ గో అవుట్స్ అంటే వర్షం పడుతుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళలేరు అనేటువంటి విధంగా కూడా సిచ్యువేషన్లో కూడా మనము తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా సపరేషన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో. నెక్స్ట్ వన్ కోలన్. కోలన్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ఫుల్ స్టాప్. ఈజ్ మేజర్లీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్ హెడ్డింగ్స్, సబ్ యూనిట్స్. అలాంటి సిచ్యువేషన్లో మనము హెడ్డింగ్స్ని డివైడ్ చేయడానికి కానీ ఒక సంబంధించినటువంటి ఒక హెడ్డింగ్ని బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి కానీ ఈ యొక్క కోలన్ అనేటువంటిది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ మేజర్లీ యూజ్డ్ ఇన్ థియరీ పార్ట్స్ అనమాట. థియరీ పార్ట్లో ఎక్కువగా వీటిని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కామా. ఇందులో మనకి ఎక్కువగా ఉపయోగపడేటువంటిది
మేజర్ ఇంపార్టెంట్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనము కామా అనేది తీసుకోవచ్చండి. కామా ఇట్ ఈజ్ ఏ పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపరేషన్ ఆఫ్ ది సేమ్ థింగ్స్ అనమాట టు వన్ కేటగిరీ. అంటే ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి వస్తువులను విడగొట్టడానికి సపరేట్ చేయడానికి ఉపయోగించేటువంటి వాటిని ఏమంటామండి మనము అక్కడ సపరేట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామండి కామా అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో జనరల్గా మనము కామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఐ బాట్ సమ్ కుకింగ్ ఐటమ్స్ లైక్ షుగరు కామా, సాల్ట్ కామా, పెప్పర్ కామా, టర్మరిక్ పౌడరు, సోప్స్ ఎక్సెట్రా. ఇట్లా ఇవన్నీ కూడా సమ్ కుకింగ్ ఐటమ్స్ సంబంధించిన వాటి కాబట్టి వాటిని మనం సపరేషన్ చేస్తూ కామాస్తో ఎండింగ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ పూర్ మ్యాన్ కామా రిచ్ కామా హానెస్ట్ పర్సన్. హీ ఈజ్ ఏ పూర్ మ్యాన్ కామా హానెస్ట్ కామా క్లవర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇలా అంటే ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి పూర్ అంటున్నాము, క్లవర్ అంటున్నాము, హానెస్ట్ అంటున్నాము అనమాట. అంటే ఒకే పర్సన్ సంబంధించినటువంటి ఒక క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేయడానికి కూడా మనము కామాస్ అనేటువంటిది కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలానే కామా షుడ్ యూజ్ ఇన్ స్పీచ్. స్పీచ్ ఐడియా ఉందండి మనకి. ఫస్ట్ ఇయర్లో డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో మనకి పంక్చువేషన్ మార్క్స్ ఉంటాయండి. ఇండైరెక్ట్ స్పీచ్లో పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి రిమూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే రిపోర్టింగ్ వర్డ్ని షీ సెడ్ దాట్స్ అంటున్నారు. షీ సెడ్ కామా మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది మనకి ఇన్వర్టెడ్ కామాస్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి స్పీచ్లో కూడా మనము కామాస్ అనేటువంటివి యూజ్ చేస్తుంటాము. సో సపరేషన్ ఆఫ్ ది యువర్ డిజిగ్నేషన్ కూడా కావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేందర్, మనం లెటర్ రైటింగ్ చెప్పుకున్నాం కదండి, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్లో ఉపేందర్ సన్ ఆఫ్ సత్యనారాయణ, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, నీలగిరి జూనియర్ కాలేజ్, రామగిరి నల్గొండ. ఇలా 1 by 1 వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏం చేయాలండి అన్నిటికీ కామా పెట్టేసి ఎండింగ్లో ఏం చేస్తామండి ఫుల్ స్టాప్ ఇచ్చడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి సమ్ డిజిగ్నేషన్లో కానీ సమ్ సిచ్యువేషన్లో సపరేషన్ చేసేటువంటి సిచ్యువేషన్లో మనము ఆ యొక్క మీనింగ్ని అర్థం చేసుకుంటూ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మేజర్ ఇంపార్టెంట్ కామా తీసుకోవచ్చు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి కొటేషన్ మార్క్స్. ఇందులో సింగిల్ కొటేషన్ మార్క్స్ ఉంటాయండి, డబుల్ కొటేషన్ మార్క్స్ ఉంటాయన్నమాట. సింగిల్గా అన్నప్పుడు 1 తీసుకుంటామండి. అంటే కొటేషన్ మార్క్స్ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద పారాగ్రాఫ్ అనమాట. అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ పదం అని లేకపోతే ఇంపార్టెంట్ వాక్యం అని తెలియజేయడానికి మనము కొటేషన్ మార్క్స్ అనేది యూజ్ చేస్తుంటామండి. కొటేషన్ మార్క్స్ మేజర్లీ వి ఎక్స్ప్రెస్ సమ్ టైటిల్స్, ఆథర్స్, సమ్ అవార్డ్స్, రివార్డ్స్, ప్రైజెస్, ఇలాంటి వాటికి మనకి కొటేషన్ మార్క్స్ అనేటువంటివి ఉపయోగిస్తుంటామండి. కొటేషన్ మార్క్స్ యూజ్ చేసేటప్పుడు మనకు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు సార్ అంటే కొంతమంది స్టార్టింగ్లో కొటేషన్ మార్క్స్ స్టార్ట్ చేస్తారండి, ఎండింగ్ అనేది మర్చిపోవడం జరుగుతుంది. అది రాంగ్ అవుతుంది. సమ్ టైమ్స్ కొంతమంది ఏమో కొటేషన్ మార్క్స్ స్టార్టింగ్లో సింగిల్ తీసుకుంటారు, ఎండింగ్లో డబుల్ ఇవ్వచ్చు, లేకపోతే స్టార్టింగ్లో డబుల్ ఇవ్వచ్చు, ఎండింగ్లో సింగిల్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా కాకుండా స్టార్ట్ చేసినప్పటి ఐడియా ఉంచుకొని అది ఎండ్ కాగానే ఆటోమేటిక్గా 2 or 1 సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ అనేది చూసుకుంటూ మనము ఏం చేయాల్సిన అవసరం ఉంటుందండి. మేజర్లీ వి యూజ్ బుక్స్ నేమ్స్, టైటిల్స్ నేమ్స్, అవార్డ్స్, రివార్డ్స్కి ఎక్కువగా మనకి కొటేషన్ మార్క్స్ అనేది గుర్తుంచుకోవాలండి. ఇచ్చిన క్వశ్చన్లో మనకి కొద్దిగా బుక్ నేమ్, టైటిల్ అనేది గుర్తుంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ ఉందండి. రవీంద్రనాథ్ ఠాగూర్స్ ఫేమస్ బుక్ ఈజ్ గీతాంజలి ఇచ్చాడు అనుకోండి. గీతాంజలి షుడ్ పుట్ ఇన్ ఏ ఇన్వర్టెడ్ కామర్స్ బికాస్ దట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఏ గుడ్ టైటిల్ బుక్ దట్ వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. లేకపోతే మనకి జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా కావచ్చు, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి బుక్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ బుక్ కావచ్చు. నెక్స్ట్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ దట్ వాజ్ అన్ ఆటోబయోగ్రఫీ, ఇట్ వాజ్ రిటన్ బై మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ రాసినటువంటి ఆటోబయోగ్రఫీ ఉంది కదండి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనమాట. జనరల్ ఇలాంటి కొన్ని ఫేమస్ పర్సన్స్ రాసినటువంటి టైటిల్స్ వచ్చినప్పుడు కూడా వాటిని కూడా మనము కొటేషన్ మార్క్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనకి ఇంటర్నల్ పంక్చువేషన్లో సెమీకోలన్, కోలన్, కామా అండ్ కొటేషన్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. దీస్ ఆర్ ది 4 వి యూజ్ ఇన్ ఇంటర్నల్ పంక్చువేషన్. దెన్ థర్డ్ వన్ వర్డ్ పంక్చువేషన్స్ అండి. వర్డ్ పంక్చువేషన్ మనం ఇక్కడ 2 తీసుకోవచ్చు, అపాస్ట్రఫీ ఒకటి, హైఫన్ ఒకటి అనమాట. అపాస్ట్రఫీ అనేటువంటిది మనకి ఇన్ ద అబౌవ్ ది సెంటెన్స్లో మనం యూజ్ చేస్తుంటామండి. ఇవి పొసెషన్ ఇండికేషన్ చేస్తుంటాయి అనమాట. అపాస్ట్రఫీ టు ఇండికేషన్ ఆఫ్ ది పొసెషన్. ఇట్ ఈజ్ ఏ రాజూస్ బుక్,
రాజు అపాస్ట్రఫీ ఎస్. ఇట్ ఈజ్ ఏ రాజూస్ బుక్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అంటే రాజూస్ బుక్ అంటే రాజు యొక్క పుస్తకము. ఇట్స్ అవర్ బిల్డింగ్, అది మా యొక్క భవనము అని చెప్పడం. ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అనమాట. ఇట్స్ నిత్యాస్ బుక్. ఇట్స్ నిత్యాస్ బుక్ అంటే ఇది నిత్య యొక్క పుస్తకం అని చెప్పడం అనమాట. అంటే పొసెషన్, కలిగి ఉండడం అన్నమాట. ఒక వ్యక్తికి కలిగి ఉన్నది, ఒక వస్తువును కలిగి ఉన్నాము అనేటువంటి సిచ్యువేషన్ చెప్పడానికి మనము అపాస్ట్రఫీ అనేటువంటిది యూజ్ చేస్తుంటాం అనమాట. అలానే కాంట్రాక్షన్లో కూడా మనము అపాస్ట్రఫీస్ అనేది యూజ్ చేస్తుంటాం. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, కాంట్రాక్షన్స్ అంటే ఇదేంటిదండి, ఐ అపాస్ట్రఫీ ఏముంటే దట్ ఈజ్ అయామ్ అవుతుంది. ఎన్ అపాస్ట్రఫీ పెట్టామనుకోండి షార్ట్ ఫామ్లో ఎన్ఓటి నాట్. మనం ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్లో డిస్కస్ చేయడం ఐడియా ఉందండి, క్వశ్చన్ ట్యాగ్లో డిస్కస్ చేసేయడం జరుగుతుంది అనమాట. ఎన్ అపాస్ట్రఫీ టీ అనేటువంటిది అనమాట. అలాంటి సిచ్యువేషన్ తీసుకుంటాం అనమాట. వాంట్, WON అపాస్ట్రఫీ టీ పెట్టామనుకోండి వాంట్, దీని మీనింగ్ ఏంటంటే విల్ నాట్ అంటే కంప్లీట్గా. షాంట్, SHAN అపాస్ట్రఫీ టీ, షెల్ నాట్. ఇవన్నీ ఏంటండి షార్ట్ ఫామ్స్ అనమాట. అంటే కంప్లీట్గా రాయకుండా షార్ట్ ఫామ్స్లో యూజ్ చేసుకుంటూ ఉండడానికి మనము కాంట్రాక్షన్స్ అంటామండి. ఈ కాంట్రాక్షన్స్లో ఉపయోగించేటువంటి అన్నీ కూడా ఏంటంటే అపాస్ట్రఫీస్ మనము కాంట్రాక్షన్స్లో మనము యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా కాంట్రాక్షన్స్లో ఒకటి అండ్ పొసెషన్లో మనం ఉపయోగించేటువంటి వాటిని అపాస్ట్రఫీ అంటాం. ఇక నెక్స్ట్ వన్గా ఫైనల్గా తీసుకున్నట్లయితే హైఫన్స్ ఉంటాయండి. ఐఫన్, ఇట్ ఈస్ ఎ స్మాల్ షార్ట్ బార్ అంటామండి ఐఫన్స్ అనేటువంటి. ఎక్కువగా మనకి ఇవి రిలేషన్స్లో తీసుకున్నట్లయితే సన్ ఇన్లా ఉందండి. సన్ ఐఫన్, ఇన్ ఐఫన్, LAW అంటాం. బ్రదర్ ఇన్ లా, బాంబర్ది అంటుంటాడండి. బ్రదర్ ఐఫన్, ఇన్ ఐఫన్ లా. సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సన్ ఇన్ లా. ఇలాంటివి మనకి రిలేషన్షిప్లో మనకి మిడిల్లో ఉపయోగించేటువంటివన్నీ కూడా మనకి ఏంటి అంటే ఐఫన్స్ అన్నమాట. అలానే ఐఫన్స్ వి యూజ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్సెస్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే టు సపరేషన్ ఆఫ్ ది టూ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటంటే కాంపౌండ్ వర్డ్స్ ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. అంటే రెండు పదాల కలయికని మనము కాంపౌండ్ వర్డ్ అంటామండి. ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేటువంటివి సపరేషన్ చేయడానికి మనము యూజ్ చేస్తుంటామండి. లైక్ హౌస్ వైఫ్ ఉందనుకోండి, హౌస్ అనేది ఒక వర్డ్, ఐఫన్ పెట్టేసి వైఫ్. షాప్ కీపర్ ఐఫన్ కీపర్. హోమ్ ఐఫన్ మేడ్. ఇలాంటివన్నీ, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం తీసుకుంటాం అనమాట సపరేషన్ ఆఫ్ ది కాంపౌండ్ వర్డ్స్లో. అలానే సింగిల్ వర్డ్ లెటర్తో ఉండేటువంటి అండి యూటర్న్, X యాక్సిస్, Y యాక్సిస్, టీ షేప్డ్ జంక్షన్ అనేటువంటి కానీ యూ టర్న్ తీసుకోవడం కానీ ఇవి క్యాపిటల్ రాయాలండి. యూ ఐఫన్ టర్న్, టీ ఐఫన్ షేప్డ్, X ఐఫన్ యాక్సిస్, Y ఐఫన్ యాక్సిస్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి వై జంక్షన్ అనేటువంటిది కూడా వై జంక్షన్ అంటుంటా కదండి, వై జంక్షన్ ఐఫన్ అనేటువంటి సిచ్యువేషన్లో. సో ఇలాంటి రిలేషన్షిప్లో కానీ కాంపౌండ్ వర్డ్స్లో కానీ సింగిల్ లెటర్స్లో యూజ్ చేసిండే వాటన్నిటిలో కానీ మనము ఐఫన్స్ అనేటువంటివి యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. అలానే సమ్ కాంపౌండ్ నెంబర్స్లో కూడా యూజ్ చేస్తుంటామండి. కాంపౌండ్ నెంబర్స్ అంటే మనకి జనరల్గా కాంపౌండ్ నెంబర్స్ అనేటువంటివి కూడా తీసుకున్నట్లయితే కాంపౌండ్ నెంబర్స్ అండి. కాంపౌండ్ నెంబర్స్ అంటే 20 ఆఫ్టర్ 19 నుంచి 20 తర్వాత నుంచి అంటే 21, 22, 23, 24 ఇలా ఉంది. 20-5, 20-6, 20-7, 30-5, 40-5, 50-6, 56, 76, 86, 96, 99 వరకు. అంటే 21 నుంచి 99 వరకు వచ్చేటువంటి వర్డ్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటి మిడిల్లో కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఐఫన్ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే మనకి సమ్ కాంపౌండ్ వర్డ్లో కూడా తీసుకోవచ్చు భిన్నాలు. 1/3, 1/4, 1/2, 1/3 మెజారిటీ అంటుంటాం కదండి, అలాంటి 1-3, 2-4 ఇలా 2/3 మెజారిటీ, 2/4 మెజారిటీ ఇట్లా సిచ్యువేషన్లో కూడా మనము ఈ యొక్క ఐఫన్స్ అనేటువంటివి యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనము అపాస్ట్రఫీస్ ఐఫన్స్ యూజ్ చేస్తుంటామండి. ఇక క్యాపిటల్ లెటర్స్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి.
మ్యాక్సిమంగా ఉండేటువంటి పర్సన్స్ నేమ్స్ కానీ, టైటిల్స్ నేమ్స్ కానీ, ప్లేసెస్ నేమ్స్ కానీ, అక్కడ ఉండేటువంటి బుక్స్ నేమ్స్ కానీ ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఎలా ఉండాలండి, క్యాపిటలైజేషన్లోనే ఉండాలి. క్యాపిటల్ వచ్చే చోట స్మాల్ లెటర్లో ఇస్తాడండి, వాటిని మనము క్యాపిటలైజేషన్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక సెంటెన్స్ అనేది ఎండ్ అయిందండి, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ స్టార్టింగ్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలండి, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. సమ్ బుక్స్ నేమ్స్ కానీ, కంట్రీస్ నేమ్స్ కానీ, ప్లేసెస్ నేమ్స్ కానీ, విలేజ్ నేమ్స్ కానీ, మండల్స్ నేమ్స్ కానీ, డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కానీ, స్టేట్స్ నేమ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ఆల్ ఆర్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్లోనే చేయాలండి. అలానే సమ్ రిచెస్ట్ పర్సన్స్ కానీ, అఫీషియల్స్ నేమ్స్ కానీ అవన్నీ కూడా ఎలా ఉండాలండి, క్యాపిటల్ లెటర్లోనే మనం యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఆల్మోస్ట్గా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందండి. మీకు ఇక్కడ సజెషన్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి షుడ్ బై టెక్స్ట్ బుక్ ఇన్ బుక్ స్టాల్ అండి. ఖచ్చితంగా ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ ఒకటి కొనండి. టెక్స్ట్ బుక్ కొనుక్కున్న తర్వాతకి ఈ టాపిక్ మీరు లిజన్ చేసేటప్పుడు, వినేటప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తూ చూసుకుంటూ మీరు కనుక క్లాసు విన్నై చూసినట్లయితే మీకు ఈజీగా అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇలా క్లారిటీగా ఉన్నా లేకున్నా కానీ మీకు బుక్ అనేది ఓపెన్ చేసి మీరు కనుక క్లాస్ విన్నట్లయితే మీకు క్లారిటీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పంక్చువేషన్ మార్క్స్ అండి. ఈ 3 పంక్చువేషన్ టైప్స్లో ఉండేటువంటివి ఇవి 3 ప్లస్ ఇక్కడ ఒక 4, 7 ప్లస్ 3 10. ఓవరాల్గా మనకి ఒక 10 పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయండి. ఈ 10 కనుక మీరు కంప్లీట్గా డిస్కస్ చేసి నేర్చుకున్నట్లయితే యూజువల్లీ విల్ గెట్ 4 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.